ఈవీఎంల ద్వారా కాకుండా పేపర్ల ద్వారానే ఎలక్షన్ జరిగితే బాగుంటుంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈఎంఎల్ ద్వారాగా క్యాంప్ జరిగింది, పక్కా జరిగింది. ఎందుకంటే ఓట్లు 600 ఓట్లు ఉన్న కాడ 700 ఓట్లు మెజార్టీ అయిన అదే ఊర్లో, ఒక్కొక్క ఊర్లో. అది మనం చూపించడానికి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఏం చేయలేకపోతే సాక్ష్యాలతో సహా చూపిస్తున్నా కానీ నమ్మట్లే జనాల్లోకి అలాగా అలా చూపించేశారు. పక్కా స్కామే. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పక్కా స్కామే గెలిచారు. నిజాయితీగా గెలిచింది అయితే కాదు ఇది. ఎందుకనంటే అలా అంటారు అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ప్రజా మార్పే ఈ తీర్పు అంటున్నారు. ప్రజల వ్యతిరేక అసలు ఎందుకు వచ్చింది? ప్రజల వ్యతిరేక ఏమన్నా చేయకుండా ఉండాలి. ప్రజలకి, సామాన్య ప్రజలకు మాకు కావాల్సినవన్నీ చేశాడు ఆయన. ప్రజల వ్యతిరేకత అనేది ఎక్కడా లేదు. మేము ఎలక్షన్ ద్వారాగా మేము తిరిగాము, అలా ఊళ్ళు తిరిగాము, చూసాము, కానీ ఎక్కడ వ్యతిరేకత లేదు. అంతా జగన్ అనే చెప్పారు. ఇప్పుడు ఓట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా జగన్ కల్లే వేసాము. మరి ఇలా ఎందుకు జరిగిందని ప్రజలు కూడా మళ్ళీ తిరిగి కూడా చెప్తున్నారు. ఇది పక్కా స్కామే, దాంట్లో డౌటే లేదు. అభివృద్ధి కోసం వేశారు, పోలవరం కోసం, అమరావతి కోసం. అభివృద్ధి ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే బియ్యం ధర ఎక్కడ బయట వస్తాయని అన్నీ అలాగ జగన్ మీద చెప్తున్నారు, కానీ అభివృద్ధి అయితే ఏమీ లేదు. ఇది పక్కా స్కామే. ఆయన కేతిరెడ్డి చూపించాడుగా, అసలు మొత్తం చూపించి అంత వివరంగా చెప్పినా కూడా మరి గవర్నమెంట్ సైలెంట్గా ఉంది. మరి ఎక్కడ జరిగింది మరి అన్ని తీయొచ్చుగా, తీస్తే వాళ్ళు బయటపడి కుదరదు. అందుకని చెప్పేసి సాక్ష్యాలు సహా చూపించినా కానీ వాళ్ళు నమ్మట్లేదు. ఇంకేం చెప్తారు? అది కానొత్తంగా ఏదైనా మోడీకి పైన ఉన్నాడు, చేపించేశాడు. మోడీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కాబట్టి ఎవరేం చేయలేక సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఫర్నిచర్ దొంగతనం చేశారని చెప్పడం అసలు ఏమీ ఏది కాదు. అసలు వీళ్ళంతా పెద్ద వాళ్ళందరూ కలిశారు. జగన్ చేయాలని కావాలని ఇరికిచ్చేశారు, చేశారు. కానీ చేస్తే అన్ని రోజులు 5 సంవత్సరాలు మళ్ళీ తర్వాత నెక్స్ట్ సారి ఖచ్చితంగా జగనే వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, న్యాయం జరిగితే జరిగినట్టు కనిపించాలి అని చెప్పి, ఈవీఎంల ద్వారా కాకుండా పేపర్ ద్వారా జరిగితే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం కూడా దాన్ని ఏకీభవిస్తానండి. దానికి ఈవీఎంలో 100% చాలా ఎంతో రిమోట్ ఏరియాలో ఉన్న ప్రజలకు కూడా అర్థమైపోయింది ఈవీఎంలు హ్యాక్ చేయబడి అనేసి. మరి దాని గురించి ఎవరు కూడా ఒక కోర్టు ద్వారా కూడా స్పందించినట్టు మాకైతే కనపట్ల. 100కి 200% మోసం జరిగిందండి కంపల్సరీగా. దాని మీద విచారణ జరిపించి తగిన న్యాయం చేస్తే బాగుంటుందని నాకే కాదు, చాలామంది ఒపీనియన్స్ అలాగే ఉన్నాయి. మరి అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు కదా. అది పేపర్స్ ద్వారానే జరుగుతుందండి న్యాయం అనేది, అది కరెక్టే. అంటే అభివృద్ధి జరిగిన దేశాల్లో ప్రపంచంలో ఎక్కడా లేదు, మన భారతదేశంలో ఉందని. ఆ దేశాలు మనకి చాలా తేడా ఉందండి. మన న్యాయ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థని అనొచ్చో అనకూడదో మరి, అయితే జరుగుతుంది అంటే ఎంతకన్నా డబ్బుకి న్యాయం అమ్ముడుపోతుంది చెప్పాలంటే. మరి ఇతర దేశాల్లో అలా లేదు కదా. అక్కడ చాలా పక్కాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా పాటిస్తున్నారు. మనకి ఇలా లేదు కదా మన ఇండియాలో. అవునండి, నేను అదే అనేది. వాళ్ళు చాలా సిన్సియర్గా ఉంటున్నారు, జెన్యున్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది జరుగుతుంది. మనకు అలా ఉందా? మన వ్యవస్థ ఎలా ఉంది? మన వ్యవస్థలో అంత అన్యాయమే కదా, అధర్మమే జయిస్తుంది. ధర్మం ఎక్కడుంది చెప్పండి? దాన్ని బట్టి అక్కడికన్నా ఇక్కడ దాంతో కంపేర్ చేసుకుంటే మనం చాలా మారాలి మన దేశం, అవునా కాదా? చాలా మారాలి మన దేశం. దాంతో కంపేర్ చేసుకోవడం అనవసరం అండి. కొన్ని విషయాలు చేసుకోవచ్చు టెక్నాలజీ పరంగా, మన డెవలప్మెంట్ కోసం కొన్ని విషయాల్లో చేసుకోవచ్చు, కానీ కొన్ని విషయాల్లో మాత్రము మనకి న్యాయం అనేది లేదు. కుల రాజకీయాలు అయిపోయినాయి, న్యాయ వ్యవస్థ అనేది దిగజారిపోతుంది చెప్పాలంటే. దాన్ని బట్టి జగన్మోహన్ గారు చేసిన ట్వీటే సమంజసనీయం. మొన్న ఎలక్షన్ జరిగిన ఈవీఎం మిషన్లో హ్యాకింగ్ హ్యాక్ అయినాయి, కొంతమంది కావాలనే మార్చేశారంటూ కొంతమంది అంటున్నారు. హ్యాకింగ్ చేశారు అనుకోవడం అని, ఇప్పుడు అకౌంట్లో ఉన్న డబ్బులే హ్యాకింగ్ అయిపోతున్నాయి. మరి అట్లాంటప్పుడు ఇది కూడా హ్యాకింగ్ అయ్యిందని అనుకుంటారు జనం. వైసీపీ పార్టీ వాళ్ళు కొన్ని చోట్ల రీకౌంటింగ్ పెట్టండి అంటూ కోరుతున్నారు. ఇలా రీకౌంటింగ్ చేయాల్సిన అవసరం ఉందా? రీకౌంటింగ్ చేయాల్సిందంటే, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే 50 రూపాయలు దొరికింది తమ్ముడు, నాకు 50 రూపాయలు నీదేం చెప్పగలనా, నాదేం చెప్పగలనా? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు. ఎవరికి అందింది వాడు. అట్లాగే ఉంది ఇది వాళ్ళ సమాజం కూడా అంతే సేమ్. మొన్న ఎలక్షన్లు సక్రమంగా జరిగినాయి అనుకుంటున్నారు లేదనుకుంటున్నారు మీరు? ఎలక్షన్లో ఇప్పుడు అక్కడ సక్రమంగానే జరిగినాయి, అక్కడ సక్రమంగా జరిగింది. జరగలేదని మనం అనడానికి సరిపోం. ఎందుకంటే అందరినీ పెట్టారు, ఉద్యోగస్తులను పెట్టారు, క్రమశిక్షణగా వేయించారు. సాయంత్రం వరకు అయినాయి. ఒక్కోసారి ఏదో చిన్న గొడవలు అయినా ఈ కామన్ అవన్నీ. కాబట్టి జరిగిన దాని గురించి మనమేమి మనం చెప్పడానికి సరిపోం కదా. ఇప్పుడు వాటిల్లో మనమేకి ఇన్వాల్వ్ అవ్వలేదు కదా, ఏది ఆ ఓటింగ్ వేసే మిషన్లో. కాకపోతే ఏంటంటే ఇక అవన్నీ సర్వసాధారణం నడుస్తూనే ఉంటుంది, మనం ఏం చెప్పడానికి వీలు. అది అంతా ఏంటంటే
ముందు ప్రజల్లో మార్పు అనేది రావాలి తమ్ముడు. అది ఎప్పుడైతే మోసం చేసేవాడు ఉంటాడో మోసపోయేవాడు కూడా ఉంటాడు. మోసం చేయడానికి నాయకులు ప్రయత్నిస్తారు, ఏంటి మోసపోవడానికి జనం అలవాటు పడిపోయారు. కాబట్టి దానివల్ల మన సమాజం ఇవాళ బాగుంటుంది అని చెప్పడానికి అవకాశం లేదు. నీలో మార్పు రాలా. ఇప్పుడు ఒక చెత్త ఉంది, ఆ చెత్త ఈ డస్ట్బిన్లోనే వేయాలనే ఉండాలి మనకి. ఏంటి మనం పక్కన మారేస్తే అది దుర్గంధం ఇంకోటి కొడద్దు కదా. అలాగే మనలో మార్పు రావాలి, ముందు జనంలో మార్పు రావాలి. మార్పు వచ్చినాడే నాయకులు కూడా ఏం చేయలేరు. ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు సక్రమంగా వాళ్ళు నడుస్తారు. మొన్న ఎలక్షన్ జరిగిన ఈవీఎం మిషన్లో చాలా తప్పు జరిగింది, అందుకని ఒక పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయంటూ కొంతమంది అంటున్నారు. ఈవీఎం మిషన్లో ఏమైనా హ్యాకింగ్ అయ్యే అవకాశం ఉందంటారు? తప్పు జరిగే అవకాశం లేదన్న. జెన్యూన్గానే మనకి ఎలక్షన్స్ అనేది జరిగింది. సో జెన్యూన్గానే మన చంద్రబాబు సీఎంగా అవ్వడం కూడా జరిగింది కదన్న. సో చంద్రబాబు అనేది టీడీపీకి రావడం అనేది కొంచెం ఆనందకరమైన విషయం అన్న. వాళ్ళు 124 వచ్చినాయి, వైసీపీకి 11 వచ్చినాయి అంటే ఏదో తప్పు జరిగింది. కొంతమంది అధికారులు కుమ్మక్క అయిపోయారంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. మరి లేదన్న, అలాంటిది ఏం లేదన్న. టీడీపీ అందరూ ఇప్పుడు జగన్ ప్రభుత్వం అలా ఉంది, టీడీపీ ప్రభుత్వం అలా ఉంది అనేది గతంలో చూశారు. టీడీపీ ప్రభుత్వం ఏంటి, వైఎస్ఆర్ ప్రభుత్వం ఏంటి అనేది చూశారు. దాంట్లో జగన్ చేసిన అన్ని పథకాలు చూశారు, ఇంకా దాంట్లో ఉన్న బొక్కలు చూశారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా చంద్రబాబుని కోరుకున్నారు కాబట్టి జనాలు, అది జన ఇష్టం కదన్నా. సో జనాలు వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు ఓట్లు వేసుకొని గెలిపించుకున్నారు. నువ్వు ఓటేసావా? వేసన్నా. ఫస్ట్ అన్న. ఏమైనా అనుమానాలు ఉన్నాయా నీకు? ఏమన్నా పోలింగ్ తప్పుగా జరిగిందని? లేదన్న, ఎలక్షన్స్లో అయితే ఏ తేడా లేదన్న, జెన్యూన్గానే వచ్చారని చెప్పి కొంచెం. లేకపోతే అంత డిఫరెన్స్ రాదు, అంత భారీ మెజార్టీలు రావు వాళ్ళకి అని కొంతమంది విమర్శిస్తున్నారుగా, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏమో ఇప్పుడు వాళ్ళకి ఏముండొచ్చు, ఆపోజిట్ పార్టీ తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, చాలా ఉంటాయి వాళ్ళకి ఉంటాయి. సో మనం అదంతా చూడడం కదా, ఏ పార్టీ వచ్చినదే మనం ఇంపార్టెంట్ మనకి అంతే. మనకి టీడీపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు పెడాపురానికి. మొన్న మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో కూడా, కారాపు మరి చిన్నపిల్లలు జెండా పెట్టుకుని ఊపుతుంటే కారాపు మరి మాట్లాడారు. అలా ఉండాలి కదా అన్న సీఎం. మన సీఎం జగన్మోహన్ రెడ్డి వారు ఇంటికి వెళ్తేనే మన కార్యకర్తలు వాళ్ళందరినీ గాయపరిచి కిందపరిచి పంపించేశారంట. అదే మన నారా లోకేష్ మొన్న ఏదో చిన్న ఫంక్షన్ అయింది. ఏం ఫంక్షన్ అంటే అంతగా ఐడియా లేదు, ఫంక్షన్ అయింది. అప్పుడు ఏం చేశారు, ఆయన అక్కడ పైన ఎక్కి కూర్చున్నారు, ఎవరో అతను దిగమ్మ కింద దిగమ్మ అని చెప్పి అన్నారు. మరి కార్యకర్త లేదంటే ప్రజలన్నాక అంత ఇష్టం ఉంటే చేస్తారు. మరి గేట్ దగ్గర వచ్చిన వాళ్ళని కూడా ఎందుకు కించపరిచారు? పాయింటే కదా. ఇప్పుడు కార్యకర్తలు అన్న తర్వాత ప్రజలు అన్న తర్వాత కొంచెం ప్రేమ ఉండిద్ది పార్టీగా చేస్తున్నప్పుడు. మరి అంత ఉండకూడదు కదా సీఎం, అంత సీఎం అయినా మన ఎక్స్ సీఎంకి. జగన్ మీద ఉన్న వ్యతిరేకతతోనే ఇంత భారీ మెజార్టీ వచ్చిందంటావా కూటమి వాళ్ళకి? అదంతా మనం చెప్పలేమన్నా, అదంతా ప్రజల ఇష్టం. ఇప్పుడు ప్రజలు టీడీపీని కోరుకున్నారు కాబట్టి టీడీపీ వచ్చింది అంతే. అంతమించి ఆయన అది ఇది అని చెప్పి మనం తప్పు పట్టకూడదు, మనం చూడలేదు కాబట్టి. కొంతమంది ఏమంటారంటే మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాలి, ఓట్లు వేసినప్పుడు ఒక రకంగా చెప్పారు, కౌంటింగ్ అప్పుడు ఒక రకంగా ఉంది అంటూ కొంతమంది అడుగుతున్నారు. అదంతా తెలియదు అన్న, అదంతా ఫేక్ అయ్యి ఉండొచ్చుగా. ఫేక్ అయ్యి ఎందుకు ఉండకూడదు అలాగా. వైసీపీ వాళ్ళు కొంతమంది కేసులు కూడా వేశారు, ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు కూడా చేశారు. మళ్ళీ కౌంటింగ్ పెట్టండి, మళ్ళీ కౌంటింగ్ చేయండి అంటూ కొంతమంది కూడా ఫిర్యాదులు చేయడంతో మళ్ళీ ఒంగోలులో రేపటి ఒక వారం 10 రోజుల తర్వాత కౌంటింగ్ చేయబోతూ ఉన్నారు. ఈ కౌంటింగ్లో అసలు నిజాలు తెలుతాయి అంటూ కొంతమంది అంటున్నారు. గతంలో టీడీపీ దిగిపోయినప్పుడు వైసీపీ ఎక్కింది. అప్పుడు ఎందుకు టీడీపీ వాళ్ళు ఎందుకు కేసులు పెట్టలేదు, ఎందుకు ఇదంతా చేయలేదు? ఎందుకంటే జెన్యూన్గా ఉన్నారు కాబట్టి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదో చేశారు అని భావించారు. కొన్ని ఫేక్ మైండ్ సెట్స్ ఉంటాయి కదన్నా. సో దానివల్ల వీళ్ళు ఏంటంటే కేసులు పెట్టడం, ట్రోల్స్ చేయడం. ట్రోల్స్ కూడా యూట్యూబ్లో చాలా వచ్చినాయి. అవన్నీ చూసి కూడా కొంచెం ఇదైంది. తర్వాత ఇంకా టీడీపీ రాగానే కొంచెం ఆనందంగా అనిపించింది. ఈవీఎం మిషన్లో ఎటువంటి అనుమానాలు లేవు? లేదు, అలాంటిది ఏం లేదు.